మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులండి. ఈ సమయంలో మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుందామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. గడిచిన ఆదివారము రోజున మన గొల్లపల్లి ప్రాంతానికి ఒక సహోదరుడు వస్తుండేవాడు. తండ్రి సన్నిధి సంఘాన్ని ప్రేమించి ఆ సహోదరుడు వస్తుండేవాడు. ఎలా వచ్చావు, నీకు ఎలా తెలిసింది ఈ ఊరు, ఈ సన్నిధికి రావాలి నీకు ఎలా అనిపించిందా అంటే అతను చెప్పిన సాక్ష్యం అదేంటంటే అతను వెనుకొండ ప్రాంతం నుంచి ఈ గొల్లపల్లి ప్రాంతం సమీపానికి వచ్చి తను చిన్న వ్యాపారం చేసుకుంటూ చిన్న వృత్తి చేసుకుంటూ ఉంటున్నటువంటి క్రమాల్లో తను అప్పులు పాలవడం జరిగింది. అప్పులు పాలవడం జరిగితే చివరికి తను భార్యను పోషించుకోలేని స్థితి, అటు తల్లిదండ్రులు పట్టించుకోలేని స్థితి, పిల్లల్ని పోషించుకునేటువంటి పరిస్థితి. అయితే అతను ఒకసారి ఇక ఈ బ్రతికి దేనికి, నేను చనిపోతే బాగుండు కదా, చనిపోతేనన్నా నాకు ఈ బాధలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు తప్పిపోతాయి కదా, వాళ్ళ తిప్పలు పడతారులే, నేనైనా చనిపోతే ఏదో ఒక విధంగా తన పుట్టింటికి వెళ్ళిపోయింది, వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతారు అనుకున్న సమయంలో తను నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని తాను చిరు ల్యాబ్లో పనిచేస్తాడండి. ఆర్ఎంపీ టైప్లో ల్యాబ్లో పనిచేస్తాడు. అయితే అతను చివరికి చనిపోదామని తీర్మానం చేసినటువంటి పరిస్థితుల్లో షాలేమరాజు గారి షార్ట్ వీడియో విన్నాడు. ఆ షార్ట్ వీడియోలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు, నువ్వెందుకు ఈ విధంగా ఆలోచన చేస్తా ఉన్నావు, నువ్వు చనిపోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఆల్రెడీ నీ కొరకు 2025 సంవత్సరాల క్రితమే యేసుప్రభు వారు నీ విషయంలో చనిపోయాడు. నువ్వు మనిషిగా పుట్టావు, చనిపోయేంత వరకు ఈ అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి మనుషులకు వస్తూ ఉంటాయి. యేసుప్రభు వారు సైతమే మన పాపముల కొరకు, అపరాధముల కొరకు ఆయన నిందల పాలయ్యి, శ్రమల పాలయ్యి, ఆయన ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బందులు పొంది నీ కొరకు చనిపోయిన దేవుడు నీకుంటే నువ్వెందుకు చనిపోవాలి, తమ్ముడు, సహోదరుడా, సహోదరి అని ఆ షార్ట్ వీడియోలో ఆయన మాట్లాడడం జరిగినప్పుడు ఇంక ఈ తమ్ముడు ఒక అన్యుడు అండి. ఆ మాట విని పట్టబడి ఇక నేను ఎందుకు చనిపోవాలి, నిజమే కదా, అప్పుడు నా దేవుడు తీరుస్తాడులే, తక్షణమే షాలేమరాజు గారిని చూడాలి, తక్షణమే అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి మొన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి మీటింగులకి చూద్దామని వచ్చాడు తమ్ముడు. అయితే 5వ రోజున, ఆయన 3వ రోజున అనూహ్యంగా అన్న ప్రకటన చేసినప్పుడు మెసేజ్ అయిపోయిన తర్వాత ఆ తమ్ముడు అనూహ్యంగా కట్టుబట్టలతో వెళ్ళి రక్షణ బాప్తీసం పొందుకున్నట్లుగా తమ్ముడు నిన్న ఈ గొల్లపల్లి తండ్రి సన్నిధి సంఘంలో సాక్ష్యం ఇచ్చాడండి. చాలా సంతోషం అనిపించింది. నిజమే కదా, దేవుడు అన్నట్లు మాట్లాడేది మనుషుడు కాదు, మనుషుడిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడని చెప్పినట్లు బలిపేట మీద నుంచి ఎవరు మాట్లాడినా ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటుంది. ఎవరికి అవసరమో ఆ అవసరమైన వారికి ఆ మాటలో వెళ్తూ ఉంటాయి. ఈ చనిపోదాం అనుకున్న ఈ వ్యక్తి నిజంగా ఎంతగానో పురుకొల్పబడి ఆ చావుని వాయిదా వేసి ఇప్పుడు ప్రశాంతంగా బాప్తీసం పొంది మన తండ్రి సన్నిధికి వెంబడిస్తూ ఉన్నాడు గొల్లపల్లి. చాలా సంతోషం వేసింది నాకు. ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకుందామని నేను చాలా ఆశపడ్డానండి. అదే చెప్తాను ప్రియులారా, ఇంకెవరైనా సరే ఈ అప్పుల నుంచి భార్య పట్టించుకోవట్లేదని, భర్త పట్టించుకోవట్లేదని, నా అనుకున్న వాళ్ళు మోసం చేశారని, చనిపోతే బాగుండని అనుకుంటూ ఉంటారు. బ్రతికుండగానే సాధించని నీవు చనిపోతే ఎలా సాధిస్తావు? ఆలోచించి. నీ కొరకు చనిపోయిన వాడు యేసయ్య ఉన్నాడు. ఆయన చెప్పిన మాట నేను చెబుతున్నాను. ఎవరు కూడా అలాంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. నువ్వు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి ఈ నిందలు, శ్రమలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు తాత్కాలికమే, శాశ్వతంగా ఉండవవి. నువ్వు ప్రభువును నమ్మి నీ అపరాధాలు ఒప్పుకుంటే నువ్వు శాశ్వతంగా ఆయనతో ఉంటావని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ చిన్ని సాక్ష్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. అతను ఇంకా పరిచర్య చేయాలి సంఘంలో, అతను ఇంకా ఎదగాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ అతని కొరకు ప్రార్థన చేయమని మీ అందరికీ ప్రేమతో బ్రతిమాలుకుంటూ మీ సహోదరుడు జాన్సన్.